హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ ఎంట్రీ, ఎగ్జిట్, ఆ ట్రేడ్స్ వెనుక ఉన్న లాజిక్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఒకసారి ఆర్డర్ బుక్ రిఫ్రెష్ చేస్తాను. చూడండి, 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఇక్కడ మనం బుక్ చేసింది ఈరోజు ప్రాఫిట్ 3000. ఫస్ట్ ట్రేడ్ సమ్వేర్ ఈ ఏరియాలో మనం తీసుకున్నాం ట్రేడర్స్. ఈ క్యాండిల్కి ఈ ట్రేడ్ తీసుకోవడానికి మనం 2 నుంచి 3 కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎంటర్ అవ్వడం జరిగింది. ఫస్ట్ కన్ఫర్మేషన్, ఈ పిన్ బార్ చూసిన తర్వాత ఒక చిన్న ఇండికేషన్, ఈ ఫాల్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ ఇంత ఫాల్ అయిన తర్వాత ఒక కరెక్షన్ అయితే మార్కెట్కి అవసరం. సో ఈ పిన్ బార్ అనేది ఒక కరెక్షన్. ఇక్కడ మనకి ఈ ఒక ఇండికేషన్తోనే మనం ఎంటర్ అవ్వలేము ఇక్కడ. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకున్నాను, అవేంటో మీకు చెప్తాను. ఫస్ట్ ఈ పిన్ బార్ అనేది 200-డే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ, అది ఒక కన్ఫర్మేషన్. అలాగే ఈరోజు సిపిఆర్ చూస్తే అసెండింగ్ సిపిఆర్ జనరల్గా క్యాండిల్స్ అనేవి సిపిఆర్ పైన ట్రేడ్ అవుతూ ఉంటాయి. కానీ ఈరోజు మనం చూసినట్లయితే బాటమ్ సిపిఆర్ రీచ్ అయ్యాయి, కానీ బాటమ్ సిపిఆర్ అనేది ఎక్కడా బ్రేక్ అవ్వలేదు. 2 కన్ఫర్మేషన్స్. అక్కడ బాటమ్ సిపిఆర్ పైన క్యాండిల్స్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. తర్వాత థర్డ్ కన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ నుంచి నిన్న ఆల్మోస్ట్ అరౌండ్ 500 పాయింట్స్ మూవ్, 482 అలా పాయింట్స్ మూవ్ వచ్చింది. సో ఇది ఒక సపోర్ట్ జోన్ కింద కన్సిడర్ చేసుకొని ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంట్రీ ఎగ్జాక్ట్గా 11:05, ఎంట్రీ 11:05 అండ్ ఎగ్జిట్ 11:29. 11:05 క్యాండిల్ ఇది, అండ్ 11:29 సమ్వేర్ ఇక్కడ. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్ సిపిఆర్ దగ్గరే ఎగ్జిట్ అవ్వడానికి రీజన్, ఒకసారి ఫిబ్ రిట్రేస్మెంట్ వేస్తాను చూడండి. ఆల్మోస్ట్ 0.23 లెవెల్స్, అంటే ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఫాల్ అవ్వచ్చు అనే ఒక కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ అయ్యాను. కానీ మార్కెట్ అనేది పైకే మూమెంటం ఇచ్చింది. సో మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రాపర్గా జరిగింది. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ 270, అంటే సమ్వేర్ ఈ ఏరియాలో. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి మెయిన్ లాజిక్ చూసినట్లయితే ఈ బ్రేక్అవుట్ అనేది ఆల్మోస్ట్ ఇంత మూమెంటం తర్వాత, స్లో మూమెంటం తర్వాత వచ్చిన బ్రేక్అవుట్. దీనికంటే ముందు ఇక్కడ ఇంకో చిన్న బ్రేక్అవుట్ చూడండి, కానీ దీని తర్వాత మనకు ఫాలో అప్ రాలేదు. ఈ సెకండ్ కన్ఫర్మేషన్. ఆ తర్వాత 53,000 లెవెల్ బ్రేక్అవుట్. 3 కన్ఫర్మేషన్స్ తీసుకున్నాక మనం ఈ ఏరియాలో ఎంటర్ అవ్వడం జరిగింది. ఎగ్జిట్ ఎగ్జాక్ట్గా ఈ ఏరియా, అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఇది ట్రేడర్స్ ఈరోజు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లాజిక్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.